హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను కీ హోల్డర్ని తీసుకొచ్చానండి కొత్త డిజైన్తో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, కీ హోల్డర్కి కావాల్సినవి మనం పూసలు, బెల్స్, అలాగే 10 ఇంచెస్ స్టిక్ అండి ఇది. అలాగే నేను ఆరెంజ్ కలర్వి ఇవి 1.5 మీటర్వి నేను 18 తీసుకున్నాను. అదేవిధంగా ఇవి కీ హుక్స్ తీసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 6 తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 10 ఇంచ్ రింగ్ తీసుకున్నాను కదండి. అదేవిధంగా నేను 1.5 మీటర్ది నేను ఆరెంజ్ కలర్ది మైక్రో దారం తీసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టిక్ నుంచి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి కదండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదండి. దీన్ని మనం ఈ విధంగా పైనుంచి ఇలా ఇందులో నుంచి ఈ విధంగా ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇలా ఈ విధంగా నేను అటాచ్ చేసుకుంటున్నాను వీటిని. చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. అదే మనం రైట్ సైడ్ ఉన్న మైక్రో దారాన్ని ఈ విధంగా ఇందులో నుంచి మనం ఇలా తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నేను తీసుకున్నాను. మనం మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఇక్కడ అటాచ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే నేను ఈ విధంగా తీసుకున్నానండి. ఇలా మనం ఫుల్గా ఫిల్అప్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అటాచ్ చేసుకున్నాను మైక్రో దారాలని. ఇప్పుడు మనం ఎక్కడన్నా స్టార్టింగ్లో ఉన్న ఈ 4ని తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మనం నార్మల్ సింపుల్ బేసిక్ ముడిని వేసుకుంటున్నాం. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా మనం ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఇక్కడ ఇలానే ముడి వేసుకొని కంప్లీట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ విధంగా నేను ముడులు వేసుకున్నాను. సేమ్ మనం ఇక్కడ మిడిల్లో నుంచి మనం ఈ 4ని తీసుకొని ఈ విధంగా సింపుల్ బేసిక్ ముడిని మనం వేసుకోవాలండి. ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ 4 ఉంటాయి కదండి. ఈ 4ని తీసుకొని ఇక్కడ ముళ్ళు వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను వేసుకున్నాను. సేమ్ అదే విధంగా మనం మధ్యలో ఉన్న ఈ 4ని తీసుకొని ఇక్కడ ఇలా ముడి వేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ విధంగా ముడులు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదండి, ఇది ఈ విధంగా మనం పైకి వేసుకొని దీంతో మనం పైపింగ్ చేసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్లో 2 ఉన్నాయి కదండి. సేమ్ మనం ఈ 2తో కూడా ఇక్కడ పైపింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1, ఇక్కడ 1 తీసుకొని ఈ విధంగా పైపింగ్ చేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, మనకు ఇటు సైడ్ కూడా లాస్ట్ ఉంది కదండి, ఈ విధంగా తీసుకొని మనం పైపింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఈ కింద ఉన్నది లాస్ట్ దాంతో కూడా ఇక్కడ పైపింగ్ చేసుకుందాం. సేమ్ మనం ఇక్కడున్న కూడా దీన్ని కూడా మనం ఈ విధంగా పైపింగ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ పైపింగ్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనం ఇటు సైడ్ ఇది లాస్ట్లో ఉంది కదండి, సేమ్ మనం దీన్ని కూడా తీసుకొని ఈ విధంగా పైపింగ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పైపింగ్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పైపింగ్ కంప్లీట్ చేశాను కదండి. సేమ్ మనం ఇటు సైడ్ కూడా లాస్ట్లో ఉన్నదాన్ని తీసుకొని సేమ్ మనం ఇటు సైడ్ ఎలా చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సెకండ్ లైన్ కూడా మనకు పైపింగ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనం థర్డ్ లైన్ కూడా లాస్ట్లో నుంచి ఈ విధంగా తీసుకొని దీన్ని కూడా మనం ఈ విధంగా పైపింగ్ చేయాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ లాస్ట్ దాంతో కూడా నేను పైపింగ్ చేసుకుంటున్నాను. మనం ఇటు సైడ్ కూడా లాస్ట్ దాంతో పైపింగ్ చేసుకుంటున్నాం.
చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనం ఇక్కడ ఎలా వేసుకున్నామో సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ కూడా డిజైన్ సేమ్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైపింగ్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మిడిల్లోంచి ఇక్కడ 3 ఉంటాయి కదండి, ఈ 3ని మనం మిడిల్లో నుంచి ఇక్కడ లాస్ట్లో మనం ఈ లాస్ట్లో ఉన్న మైక్రో దారాన్ని వదిలేసుకొని ఇటున్న 2తో ఈ విధంగా మనం నార్మల్గా బేసిక్ ముడి వేసుకోవాలి. నార్మల్ బేసిక్ ముడిని చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ముడి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఇది ఉంది కదండి మైక్రో దారము, మనం ఈ విధంగా పెట్టుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పైపింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మిడిల్లో 6 ఉన్నాయి కదండి, మనం 6ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. వీటిలో 3 వచ్చాయి కదా, ఈ 3తో మనము ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను పైపింగ్ చేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ లాస్ట్లో వదిలేసాం కదండి మనము, సేమ్ దీన్ని తీసుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను పైపింగ్ కంప్లీట్ చేశాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ చేసుకున్నామండి. సేమ్ మనం ఇటు సైడు లాస్ట్లో ఇది కూడా ఉంటుంది కదండి, సేమ్ దీన్ని కూడా తీసుకొని ఈ విధంగా పైపింగ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కంప్లీట్ చేశాను పైపింగ్ వేసుకొని. సేమ్ అదే విధంగా మనం మిడిల్లో కూడా ఇలా వచ్చే విధంగా మనం ఇక్కడ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్లో నుంచి మనం 3 తీసుకోవాలి. అదేవిధంగా సైడ్లో ఈ విధంగా 2ని తీసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా 2 తీసుకొని సేమ్ మనం 6ని మిడిల్లో ఇలా పట్టుకొని ఈ విధంగా సింపుల్ బేసిక్ ముడిని వేసుకోవాలి.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సింపుల్ బేసిక్ ముడిని వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా పైపింగ్ చేసుకోవాలి మనం. ఇందులో నుంచి మనం మైక్రో దారాన్ని తీసుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో 6 ఉంటాయి కదండి. మనం 3 in 3గా డివైడ్ చేసుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పైపింగ్ చేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పైపింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఉంది కదండి, మనం దీన్ని కూడా తీసుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పైపింగ్ వేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా లాస్ట్లో ఉన్న మైక్రో దారాన్ని పైకి వేసుకొని ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పైపింగ్ వేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, అదేవిధంగా మనం థర్డ్ లైను లాస్ట్లో ఉన్న మైక్రో దారాన్ని తీసుకొని సేమ్ మనం పైపింగ్ చేసుకోవాలి.
కూడా కంప్లీట్ అయిపోయింది పైపింగ్. అదేవిధంగా మనం ఇటు సైడ్ నుంచి పైపింగ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రెడీ అయిపోయింది మనం పైపింగ్. ఇక్కడ మనం కట్ చేసుకొని మనం బెల్ట్స్ కానీ అలాగే పూసలు కానీ ఎక్కించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మనం మిడిల్లో ఇలా ఈ రెండింటిని తీసుకొని ఈ విధంగా పూసని ఎక్కించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పూసను ఎక్కించుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బెల్ట్స్ వేసాను, అలాగే పూసలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మైక్రో దారం మిగిలిపోయిన ఉండేయండి, దాన్ని నేను బ్యాక్ సైడ్ ఇలా వేడి చేసి ఇక్కడ అంటించుకున్నాను. మిగతావి ఈ టూకు ఈ విధంగా నేను పూస ఎక్కించుకున్నాను. అలాగే మిడిల్లో ఇలా నేను బెల్ట్స్ వేసానండి. సేమ్ మనం ఇక్కడ ఈ విధంగా మనం పూసలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. మనం ముందుగా చేసి పెట్టుకున్న చూడండి ఫ్రెండ్స్, నేను కేక్ తీసుకున్నాను 1 ఇంచ్ది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ది నేను 2 మీటర్స్ది తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ విధంగా నేను అటాచ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను గ్రీన్ కలర్ని కూడా 2 మీటర్ది తీసుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను గ్రీన్ కలర్ని 2 మీటర్స్ది నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను తీసుకున్నాను. సేమ్ మనం ఆరెంజ్ కలర్ది 2 మీటర్స్ది మైక్రో దారాన్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 కలర్ తీసుకున్నాను. ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్ కలరు. చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో ఉన్న గ్రీన్ కలర్ ఉంది కదండి, దీన్ని మనం ఇలా రెండిటిగా డివైడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను దీంతో పైపింగ్ చేసుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ పైపింగ్ తీసుకున్నాను. సేమ్ మనం ఇలా గ్రీన్ని పైకి పెట్టుకొని మనం ఆరెంజ్ కలర్ మైక్రో దారంతో ఈ విధంగా పైపింగ్ చేసుకుంటున్నాను.
చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా పైపింగ్ చేసుకున్నాను. మిడిల్లో మనం సింపుల్ బేసిక్ ముడిని వేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను సింపుల్ బేసిక్ ముడిని వేసుకున్నాను. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇలా పైపింగ్ చేసుకుంటున్నాను. సేమ్ మనం ఇలా గ్రీన్ కలర్ని పైకి పెట్టుకొని ఆరెంజ్ కలర్ దాంతో ఈ విధంగా పైపింగ్ చేసుకుంటున్నాను. సేమ్ మనకు మిడిల్లో కూడా ఇలా 2 వచ్చాయి కదండి, వీటితో కూడా పైపింగ్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అదేవిధంగా పైపింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్తో దీంతోనే మనం ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మనం ఈ విధంగా నార్మల్ బేసిక్ ముడిని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పైపింగ్ చేసుకున్నాను కదండి గ్రీన్ కలర్తో. అదేవిధంగా మనం వీటిని ఇలా సపరేట్ చేసుకొని మనం పై విధంగా పైపింగ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ చేసుకుంటున్నాను నేను. సేమ్ ఇటు కూడా ఇలానే పైపింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో మనకు 4 వచ్చాయి కదా, ఈ విధంగా మనం నార్మల్ బేసిక్ ముడిని వేసుకోవాలి. మళ్ళీ మనం సేమ్ అదే విధంగా ఇలా పైపింగ్ చేసుకోవాలి. మనం మిడిల్లో పూసలు కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సేమ్ మనం గ్రీన్ కలర్ని కూడా ఇలా పైపింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఇలా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనము లాస్ట్లో ఇవి ఉన్నాయి కదండి, వీటిని మనం కట్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ అంటించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను లాస్ట్లో ఉన్న మైక్రో దారాలని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా వేడి చేసుకొని అంటించుకుందాం, బ్యాక్ సైడ్ అంటించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అంటించుకున్నాను. సేమ్ దీన్ని కూడా మనం వేడి చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఇలా అంటించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్,
ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్లోకి గ్రీన్ కలర్ని తీసుకొని మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన ఇది ఉంది కదండి స్టిక్, ఇందులోకి మనం ఇలా ఈ స్టిక్ని ఈ విధంగా వేసుకుందాం. ఇలా వేసుకొని ఇక్కడ సింపుల్ బేసిక్ ముడిని వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సింపుల్ బేసిక్ ముడిని వేసుకున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే కొంచెం ప్లేస్ వదిలేసి ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇందులో నుంచి ఈ స్టిక్ని ఇలా వేసుకొని మనం సింపుల్ బేసిక్ ముడిని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని మనం టైట్గా ముడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకొని మనం పూసాలు కానీ బెల్స్ కానీ ఇక్కడ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అంటించుకుందాం. ఈ సైడ్ వాటిని మాత్రమే కట్ చేసుకోవాలి. సరిగా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను వెయిట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా అంటించుకున్నాను. ఇక్కడ మనం ఇక్కడ వీటిని కట్ చేసుకొని ఇక్కడ మనం పూస వేసుకుందాం. పూస కానీ బెల్ కానీ వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనం వెయిట్ చేసుకొని ఈ విధంగా నేను బెల్స్ ఇటు సైడ్ కూడా నేను బెల్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కీక్స్ పెట్టుకుందాం. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను కీక్స్ పెట్టుకుంటున్నాను. సేమ్ మనం ఇక్కడ ఎలా పెట్టుకున్నామో అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం పెట్టుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఉక్స్ పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకు కీ హోల్డర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి డిజైన్స్తో మళ్ళీ మేము